హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో ఆర్టికల్ 25 ఈజ్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ as సిటిజన్స్ ఆఫ్ ఫారెన్ నేషన్. ఎస్, రెండు, ఎందుకంటే రిలీజియస్ అఫైర్స్ అదర్ ఫారెన్ మెంబర్స్ కూడా ఉంటారు కదా. అలాగే రైట్స్ స్టేటెడ్ అండర్ ఆర్టికల్ 25 సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఎస్, విచ్ ఆర్ రిలేటెడ్ టు అదర్ ఫండమెంటల్ రైట్స్. సో బోత్ 1 and 2 రెండు కరెక్టే, రైట్. సో అలాగనే బిఫోర్ వి గో టు ది సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఎస్పెషల్లీ రీసెంట్గా మనకి గ్రూప్ 1 బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది, గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఇన్ కేస్ మీరు ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశం తన న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ని రీవ్యాంప్ చేస్తోంది. మనందరికీ తెలుసు, భారతదేశంలో రెండు అద్భుతమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి. ఒకటి థర్మల్ విద్యుత్, అంటే బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తాం. రెండవది జల విద్యుత్, అంటే నీరు ఎప్పుడైతే నదుల్లో ఉంటుందో ఆ నీటి ప్రవాహం హై గ్రావిటీలో కింద పడినప్పుడు అది టర్బైన్స్ని తిప్పుతుంది, దాని ద్వారా మనకి జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది కేవలం నీరు ఎక్కువగా ఉన్నటువంటి వర్షాకాల సమయంలో లేదా నదులు నిండి ఉన్నటువంటి సమయంలో మాత్రమే పాసిబుల్. అయితే బొగ్గుతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, మనకి 57% ఇన్స్టాల్డ్ కెపాసిటీ బొగ్గు ఉన్నప్పటికీ, బొగ్గుతో ఉత్పత్తి అయ్యేటటువంటిది ఉన్నప్పటికీ 75% భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి విద్యుత్ అంతా కూడా బొగ్గు ద్వారానే మనకు ఉత్పత్తి అవుతుంది. అంటే బొగ్గు మీద అధికంగా డిపెండ్ అయినటువంటి దేశం తన విద్యుత్ అవసరాల కోసం భారతదేశం. అయితే ఇటీవల కాలంలో మనం ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసాం. తర్వాత 2070వ సంవత్సరాల కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని చెప్పాం. అయితే ఇప్పుడు ఏమవుతోంది, రెన్యూబుల్ ఎనర్జీ వైపు మళ్ళుతున్నాం. కానీ రెన్యూబుల్ ఎనర్జీ చాలా కాస్ట్లీ. ఒక యూనిట్ ధర 6 రూపాయలు 8 రూపాయలు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో అతి తక్కువ డబ్బుతో మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలి, అది పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఈ రెండు కండిషన్స్తో మనకి అతి తక్కువ డబ్బులకి వచ్చేటటువంటి విద్యుత్ ఉత్పత్తి ఈ న్యూక్లియర్ ఎనర్జీ. కేవలం యూనిట్ 2 రూపాయలు, కొన్ని సందర్భాల్లో ₹1.50 కూడా వస్తుంది. అయితే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ టెక్నాలజీ భారతదేశంలో లేదు. కాబట్టి మనం విదేశాల నుంచి ఈ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా రష్యా మనకి చాలా సహాయం చేసింది, ఫ్రాన్స్ చాలా సహాయం చేసింది. అయితే 2008లో న్యూక్లియర్ డీల్ మనం చేసుకుందాం అమెరికాతో. అప్పటి నుంచే మనము ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసినప్పుడు అమెరికా మన మీద విపరీతమైన శాంక్షన్స్ పెట్టింది 1998 ఆ ప్రాంతంలో. అయితే మనము నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అని ఒకటి ఉంది మనకి. మనం ఏ దేశం మీద అణ్వాయుధాన్ని వెయ్యం. ఏదైనా దేశం మన మీద అణ్వాయుధాన్ని వేస్తే రెండవసారి మాత్రమే మనం ఆ అణ్వాయుధాన్ని వాడతాం. అయితే ఈ కంటెక్స్లో మనకి అణ్వాయుధాలని మనం బాధ్యతాయుతంగా యూజ్ చేస్తామని ఎప్పుడైతే చెప్పామో అది నచ్చి అమెరికా భారతదేశంతో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ చేసుకుంది 2008వ సంవత్సరంలో. అప్పటి నుంచి మన దేశంలో ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ని పెట్టడానికి విదేశీయుల యొక్క సహాయము, విదేశాల యొక్క టెక్నాలజీని తెచ్చుకోవడానికి సుగమమైంది. కానీ మన దేశంలో ఉన్న కొన్ని చట్టాలు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, ఒకవేళ విదేశాలలో ఉన్నటువంటి కంపెనీలు మన దేశంలో కనుక న్యూక్లియర్ ప్లాంట్ని పెడితే, అది కనుక ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పేలితే అణుబాంబు పేలినట్టే. ఇంకా దానివల్ల చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది. మరి దానికి ఎవరు ఇన్సూరెన్స్ పే చేస్తారో అనే దాని దగ్గర ప్రశ్న వచ్చింది. ఇప్పుడు భారతదేశం ఏం చేసింది, ఎవరైతే మనకి న్యూక్లియర్ టెక్నాలజీని తీసుకొచ్చి పెడతాడో వాడే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ అంటాం. దీనికి చాలా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు అంగీకరించాల. ఇప్పుడు ఆ చట్టాన్ని మారుస్తూ విదేశాలలో ఉన్నటువంటి కంపెనీలు మన దగ్గర కనుక న్యూక్లియర్ రియాక్టర్స్ పెట్టినా వాళ్ళకి ఎక్కువగా నష్టం ఉండేటట్టు కాకుండా చట్టాన్ని మారుస్తున్నారు. ఇదే శాంతి యాక్ట్ 2025. ఇది గతంలో ఒక 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లెజిస్లేషన్ని ఇది తీసేసింది. 10 సంవత్సరాల నుంచి ఉంది ఇంకో లెజిస్లేషన్, దాన్ని తీసేసింది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ సెక్టార్ని ప్రైవేటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల నుంచి పెట్టుబడులకు ఆహ్వానిస్తుంది. దీని కారణంగా ఇప్పటి వరకు 8,780 మెగావాట్లు మాత్రమే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ని ఉత్పత్తి చేస్తున్న భారతదేశం 2047 కల్లా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంట. డెఫినెట్గా ఇది ఆహ్వానించదగ్గ విషయం. సార్ మరి యాక్సిడెంట్ జరుగుతుందేమో, కారులో కూడా పోతే యాక్సిడెంట్ జరుగుతుందని అనుమానం ఉంటుంది. అలా అని కారులో వెళ్ళడం మానేస్తున్నామా?
ఫ్లైట్లో వెళ్ళడం మానేస్తున్నామా, ఫ్లైట్లో ఎగురుతున్నప్పుడు కింద పడిపోతుందేమో అని అనుమానం ఉంటుంది, వెళ్ళడం మానేస్తున్నామా, లేదు కదా. సో ఆ మాదిరిగానే దీన్ని కూడా చూడాలి. కాబట్టి దీని కారణంగా భారతదేశం వికసిత్ భారత్ అలాగే 2070కి నెట్ జీరో ఎమిషన్స్ వీటికి మార్గం సుగమం అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాలంటే భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, విద్యుత్ ఉత్పత్తిలోనే సమస్యలు ఉన్నాయి. రెండు, 75% భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ అంతా కూడా బొగ్గు మీద ఆధారపడి ఉంది. అయితే భారతదేశంలో మంచి బొగ్గు లేదు. బొగ్గు ఇన్ జనరల్గా పీట్, లిగ్నైట్, బితుమినస్, యాంథ్రసైట్ 4 రకాలు ఉంటుంది. భారతదేశంలో దొరికేటటువంటి బొగ్గు అంతా కూడా బితుమినస్ బొగ్గు, అంటే ఇది సెకండ్ గ్రేడెడ్ బొగ్గు. మంచి బొగ్గు అనేటటువంటిది యాంథ్రసైట్. ఇది మన దేశంలో దొరకదు, ఉన్న హిమాలయ పర్వతాల్లో ఉంటుంది, తవ్వడానికి కష్టం. కాబట్టి ఈ బొగ్గుని మనము అమెరికా ఇలాంటి దేశాల నుంచి, లేదా కెనడా, లేదా ఆస్ట్రేలియా, లేదా కజకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. దీనివల్ల మనకి చాలా నష్టం. అలా కాకుండా న్యూక్లియర్ ఎనర్జీ అనుకోండి, ఇంత యురేనియంతో చాలా విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది మాత్రమే ఇప్పుడు భారతదేశానికి పెరుగుతున్న అవసరాల మేరకు, పెరుగుతున్న డిమాండ్ మేరకు, విత్ ద రైజింగ్ డిమాండ్ అండ్ విత్ ద రైజింగ్ necessities in India or the needs of the Indian people, the only chance that is available to produce the better electricity is low carbon base load alternative to coal, that is nuclear power energy. So nuclear power ni మాత్రమే, అణు విద్యుత్తుని మాత్రమే భారతదేశానికి తక్కువ డబ్బుల్లో విద్యుత్తుని అందించగలదు. దీనివల్ల అసలు పర్యావరణం సున్నా, ఏం పాడవదు. అయితే ఈ టార్గెట్స్కి మన సొంత టెక్నాలజీ కావాలి, డబ్బులు కావాలి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ కావాలి. సో ఈ దిశగా ఇప్పుడు ఒక చట్టాన్ని చేశారు, అదే శాంతి యాక్ట్. అయితే ఇందులో కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఈ శాంతి యాక్ట్లో ఇంతకుముందు సివిల్ లయబిలిటీ ఇష్యూ ఉంది. అంటే ఏంటి, ఏ కంపెనీ అయినా వచ్చి ఇక్కడ కనుక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడితే, అది కనుక పేలితే వాడే దానికి డబ్బులు చెల్లించాలి. ఇది మనకి గతంలో చాలా రకాల ఇలాంటి పేలుళ్ళ నుంచి మనం గుణపాఠం నేర్చుకొని పెట్టింది. అయితే దీని కారణంగా ప్రపంచం దేశాల నుంచి ఎవరు కూడా టెక్నాలజీని ముందుకు వచ్చి మన దేశంలో పెట్టడానికి రెడీగా ఉండట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేశారు, భారతదేశంలో ఉన్న చట్టాన్ని అంతర్జాతీయంగా ఏ రకమైన కన్వెన్షన్స్ ఉన్నాయో ఆ కన్వెన్షన్స్కి అనుగుణంగా దీన్ని మార్చారు. దీన్ని మార్చడం వల్ల మనకి ఏమైంది, ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ ఈజీ అవుతుంది. సో దీనివల్ల మనకి అఫ్కోర్స్ కంపెన్సేషన్ మెకానిజం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలకు ఏమైనా అయితే కంపెన్సేషన్ మెకానిజం ఉంటుంది. కానీ అది ప్రైవేట్ కంపెనీలు మాత్రమే కాకుండా దానికి ఒక ఆల్టర్నేటివ్ రూట్ని చూస్తారు. దీని కారణంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి జైతాపూర్ అక్కడ కూడా మనం న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వాడా ప్రాంతం, ఇక్కడ కూడా న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నాం. వీటికి మార్గం సుగమం అవుతుంది. దీని కారణంగా భారతదేశంలో అణు విద్యుత్తు 100 గిగావాట్లు ప్రొడ్యూస్ అవుతుంది. ఇది భారతదేశానికి తన అవసరాలకు పెరుగుతున్నటువంటి డిమాండ్కి, విద్యుత్కి చాలా ఉపయోగకరం. సో బడ్జెట్లో దీనికి 20,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, చిన్న చిన్న రియాక్టర్స్ని కూడా ఇందులో ప్రవేశపెడతారని చెప్తున్నారు. ఇది కనుక చేస్తే భారతదేశానికి కరెంటు కష్టాలు తీరినట్టే. అలాగే 3 స్టేజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 500 మెగావాట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని ఉంటాయి. సో ముందుగా వీటితో స్టార్ట్ చేస్తారట. దాని తర్వాత స్టేజ్ 2 న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వెళ్తారు. దాని తర్వాత యురేనియం డిప్లీట్ అవుతుంది, అది ప్లూటోనియంగా, డిప్లీటెడ్ యురేనియంని ప్లూటోనియంగా మార్చుకొని మన దగ్గర ఉన్నటువంటి థోరియం రిజర్వ్స్ వీటితో భారతదేశంలోనే సొంతంగా మనం విద్యుత్ అనేటటువంటి దాన్ని తయారు చేసుకుంటాం. సో దీని కారణంగా రియాక్టర్ క్రిటికాలిటీ కూడా పెరుగుతుంది. కొన్ని దేశాలకు మాత్రమే ఈ యొక్క టెక్నాలజీ ఉంది. నేను ఈ టెక్నాలజీకి సంబంధించి, అంటే ఇప్పుడు ఈ ప్లూటోనియం బేస్డ్, థోరియం బేస్డ్ రిజర్వ్స్కి సంబంధించి నేను ఒక సెపరేట్ క్లాసు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి పర్స్పెక్టివ్లో మళ్ళా చేస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద టెక్నాలజీ, దాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ ఆ టాపిక్ని సెపరేట్గా చేస్తాను, యూ డోంట్ వరీ. అలాగనే ఇప్పుడు స్ట్రాటజిక్ డైవర్షన్, ఇక్కడ జాయింట్ వెంచర్స్ కూడా అశ్విని అని చెప్పి, ఎన్పిసిఐఎల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వీళ్ళందరూ కలిసి కంబైన్డ్గా డబ్బులు పెట్టి, టెక్నికల్ స్ట్రెంగ్స్ పెట్టి, మల్టీ ఏజెన్సీ మోడల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. దీని కారణంగా మాహి, బన్స్వారా ఈ ప్రాంతాల్లో కూడా కొత్త రియాక్టర్స్ని పెడదామని అనుకున్నాం. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. సో ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండిజినస్ టెక్నాలజీ, మనమే సొంతంగా ఈ టెక్నాలజీ వీటిని కూడా తయారు చేస్తున్నాం. సో కాబట్టి ఫ్లీట్ మోడ్ డిప్లాయ్మెంట్ నుంచి ఇప్పుడు, అంటే గతంలో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే డిప్లాయ్మెంట్ నుంచి ఇప్పుడు మన సొంతంగానే 700 మెగావాట్ల వరకు ఈ యొక్క హెవీ వాటర్ రియాక్టర్స్ ఉంటాయి మనకి.
ఫాస్ట్ బ్రీడింగ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అంటారు. అంటే ఇందులో యురేనియము అలాగే హెవీ వాటర్ భారజలం అని అంటారు, చిన్నప్పుడు చదువుకుంటారు, D2O అని ఉంటుంది. సో ఈ యురేనియంని D2Oని యూస్ చేసి విద్యుత్ ఉత్పత్తిని చేస్తారు. దీనివల్ల మనకి టైం తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది, సైమిల్టేనియస్గా చాలా సిటీస్లో డెవలప్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశంలోనే ఉంటుంది, ఈజీగా ఉత్పత్తి చేయగలుగుతాం, సప్లై చైన్స్ పెరుగుతాయి, ఇవన్నీ మనకున్నటువంటి పాజిటివ్స్. సో అలాగనే యురేనియం సప్లై కూడా మన దేశంలో పెద్దగా యురేనియం లేదు, ఎక్స్ట్రాక్షన్ కూడా కష్టం, ఎందుకంటే యురేనియం ఉన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు క్యాన్సర్లు అవి వస్తాయి. కాబట్టి రష్యా ఇంకా ఇతర వ్యక్తుల దగ్గర నుంచి ఎయిదర్ యురేనియం తెచ్చుకోవడం లేదా మన దేశంలో ఉన్న యురేనియంనే జాగ్రత్తగా వెలికి తీయడానికి విదేశాలతో టైఅప్ అవడం. అలాగే కుదానుకూలం రియాక్టర్స్ కూడా లాంగ్ టర్మ్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాగనే న్యూక్లియర్ ఐసోలేషన్ చేస్తారు, దీనివల్ల రిస్కులు అవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే జాదుగుదా మైన్స్ అని చెప్పి మనకున్నాయి, అక్కడ కూడా 50 సంవత్సరాల వరకు మనకి చాలా అద్భుతమైనటువంటి ఈ మైన్స్ నుంచి యురేనియం అది తీయచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఉపయోగపడేవి. కాబట్టి భారతదేశం తాలూకా రూపురేఖలే విద్యుత్కి సంబంధించి మారబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే సర్క్యులర్ న్యూక్లియర్ ఎకనామీ అని ఒకటి ఉంటుంది, అంటే వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ రీయూజ్ రీసైకిల్ చేస్తారు. సో దీనికి సంబంధించి గతంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యురేనియంనో ప్లూటోనియంనో వాడి విద్యుత్ ఉత్పత్తి చేశాం, అది వేస్టేజ్ మిగులుతుంది, దాన్ని న్యూక్లియర్ వేస్ట్ అని అంటాం, అది బయట పడేయకూడదు, క్యాన్సర్ వస్తుంది. సో దీన్ని మంచి డబ్బాల్లో, పతిష్టమైన డబ్బాల్లో పెట్టి భూమి కింద పెట్టి కప్పెట్టేవారు. కానీ ఇది అక్కడున్న ప్రాంతాలను కూడా చాలా ఇబ్బంది, నిర్వీర్యం చేస్తుంది. దానికి గాను వేస్ట్ని స్టోరేజ్ చేయకుండా ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ని భాగాలుగా విడగొడతారు, పార్టీషనింగ్ అని. సో అప్పుడు ఏమవుతుంది, చాలా వరకు ఉండే వేస్ట్ సెపరేట్ అయిపోయి ఫాస్ట్ రియాక్టర్స్లో మళ్ళా వాడుకోవడానికి పనికొస్తుంది, రీయూజబిలిటీ. సో దీనివల్ల వేస్ట్ని కూడా పనికొచ్చేటటువంటి ఒక వనరుగా మార్చి దీనివల్ల పర్యావరణానికి వచ్చేటటువంటి ప్రభావాన్ని తగ్గిస్తారు. దీనివల్ల డీప్ జియోలాజికల్ రిపాజిటరీస్ అవన్నీ కూడా అవసరం లేదు, ఎక్స్కవేట్ చేసి మళ్ళీ అందులో కప్పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకు ఉన్నటువంటి నియర్ సర్ఫేస్ డిస్పోజల్ ఫెసిలిటీస్ ప్రస్తుతానికి 2026కి మనకి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవి సరిపోతాయి. సో దీని కారణంగా న్యూక్లియర్ వేస్ట్ సమస్య కూడా మనకి తగ్గుతుందట. సో అట్లానే కనుక మనం చూస్తే ఇందులో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటంటే జనరల్గానే న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి సముద్రాలకు, నదులకు దగ్గరగా పెడతారు. కానీ ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకోవడం, చాలా పెద్ద ల్యాండ్ కావాలి, కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాలు కావాలి, అది తెచ్చుకోవడం కష్టం. ఎందుకంటే లీగల్ డిస్ప్యూటీస్ వస్తాయి, అక్కడ కమ్యూనిటీస్ మాకు అసలు ఇక్కడ వద్దు, ఇది పేలితే మేమందరం చచ్చిపోతామని పెట్టనివ్వరు, కుదాంకులంకి జరిగింది. అలాగే లోకల్గా చాలా అపోజిషన్స్ వస్తాయి, దీనివల్ల ధరలు పెరిగిపోతాయి. గోరఖ్పూర్ న్యూక్లియర్ ప్రాజెక్టు 2032 వరకు డిలే అయింది అక్కడ ప్రొటెస్టులు చేయడం కారణంగా. కాబట్టి ల్యాండ్ని ఎక్వైర్ చేయడం కష్టం. 2, హై క్యాపిటల్, ఇది చాలా డబ్బులతో కూడుకున్న పని, ఇనీషియల్గా చాలా అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అయితే సోలార్, విండ్ ఎనర్జీతో పోలిస్తే లెస్ అట్రాక్టివ్, కానీ దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అద్భుతం, చాలా ఎక్కువగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. సో కేవలం ఇది ప్రభుత్వం మాత్రమే చేయగలదు, కాబట్టి ప్రభుత్వం తెచ్చేటటువంటి డబ్బులు, ఫండింగ్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే 2047 కల్లా 100 గిగావాట్లు పెట్టాలంటే 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, మన బడ్జెట్లో 3వ వంతు, చాలా కష్టం అది. అలాగే దీనికి గాను ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మనకి బయట నుంచి వచ్చేటటువంటి విదేశీ పెట్టుబడులు కానీ ప్రైవేటు పెట్టుబడులు కానీ కావాలి, కొత్త రకమైన ఫినాన్సింగ్ కావాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కొలాబరేషన్ కావాలి. కాబట్టి ఇప్పుడు శాంతి యాక్ట్ ఏంటంటే ఇలా ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచుతుంది, కానీ రెగ్యులేషన్స్ మాత్రం ఉంటాయి. అయితే క్లియర్ పాలసీస్ లేవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఇన్వెస్టర్ వచ్చాడు, వాడికి రిస్క్ ఏంటి, వాడు డబ్బులు పోతే ఎవరిస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఆలోచించాలి స్మాల్ రియాక్టర్స్లో కానీ అట్లా. సో అట్లాగనే డ్యూయల్ పర్మిట్ సిస్టమ్, అంటే ప్రభుత్వం లైసెన్స్ ఉంటుంది, ఏఆర్బి సేఫ్టీ అప్రూవల్స్ ఉంటాయి, అలాగనే కాంప్లెక్సిటీస్, బర్డెన్స్, వీటన్నిటిని రెగ్యులేటరీ గ్యాప్స్ని మనం పూడిస్తేనే ఎవడన్నా వచ్చి ఈ సెక్టార్లో పెట్టుబడి పెడతాడు. సో అట్లానే మనం కనుక చూస్తే టెక్నాలజికల్ ల్యాగ్ థోరియం యూటిలైజేషన్లో, అంటే మన దేశంలో ఇంకా థోరియంతో విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి రియాక్టర్స్ అండర్ డెవలప్డ్ ఉన్నాయి, కాబట్టి కేవలం యురేనియం మీదనే డిపెండ్ అవుతున్నాం. సో థోరియం రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో, కానీ ఈ థోరియంని ఉపయోగించి ఎలా మనము విద్యుత్ ఉత్పత్తి చేయాలో మన దగ్గర టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ప్రెషరైజ్డ్ ఫాస్ట్ బేస్డ్ రియాక్టర్స్, వీటితో పాటుగా కమర్షియల్ యూజ్ అనేటటువంటిది తక్కువ ఉంది, కాబట్టి దాన్ని పెంచుకొని థోరియం బేస్డ్ రియాక్టర్స్ని కనుక మనం పెంచుకోగలిగితే డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటుంది. అలాగనే రష్యా లాంటి దేశాల మీద టెక్నాలజీ ఫ్యూయల్,
జపాన్ లాంటి దేశాలు ఇవ్వాలి మనకి. సో కాబట్టి వేరే వేరే దేశాలతో మనం దెబ్బలాడుకుంటే ఫ్యూయల్ రాలేదనుకోండి, రియాక్టర్ చచ్చిపోద్ది ఇక్కడ. కాబట్టి కుదానుకులం 3-4 యూనిట్స్ అట్లాగనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంగా ఆ ఫ్యూయల్ అది రాలేదు మనకి, సరిగ్గా నడపలేకపోయాం. అయితే మరొక అంశం ఏంటంటే ఈ పర్టికులర్ టెక్నాలజీ న్యూక్లియర్ సైన్స్ అనేది చాలా కష్టమైన టెక్నాలజీ. ఇట్స్ ఎ డీప్ కాంప్లెక్స్ టెక్నాలజీ. ఇందులో చదువుకున్నటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకు కావాలి. సో అట్లానే కొంతమంది ఎక్స్పర్ట్స్, ఓన్లీ 300 న్యూక్లియర్ ఎక్స్పర్ట్సే ఉన్నారు ప్రతి సంవత్సరానికి. ఇవి పెరగాలి. దాదాపుగా ఫ్యూచర్లో మనం అనుకున్న కెపాసిటీ 100 GW పెంచాలంటే 38,000 స్పెషలిస్టులు కావాలట. వీళ్ళందరినీ తీసుకురావాలి. అయితే మనకి సాధారణంగా న్యూక్లియర్ ప్లాంట్స్లో బాగా వేడితో ఉంటుంది ఆ న్యూక్లియర్ ఫ్యూయల్, దాన్ని చల్లార్చడానికి వాటర్ కావాలి. ఈ ఫ్రెష్ వాటర్ మనకి షార్టేజెస్ ఉన్నాయి. కాబట్టి వాటర్ని తెచ్చుకోవాలి. కూలింగ్గా పనిచేస్తుంది, అది కూలింగ్ ఏజెంట్గా వాడతారు. హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు, విపరీతమైన ఎండ ఉన్నప్పుడు, మాన్సూన్స్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల కూడా మనకి కొంత ఇబ్బంది ఉంది. సో థెర్మల్ థ్రాట్లింగ్ అని ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువగా వేడెక్కిపోతే ఆ ప్లాంట్ పవర్ అవుట్పుట్ తగ్గుతుంది అనమాట, కూలింగ్ వాటర్ అది లేకపోతే. కూలెంట్ అనేటటువంటిది మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కనుక మనం తెచ్చుకోగలిగితే డెఫినెట్గా అప్పుడు మనం చేయొచ్చు. దీనికి సంబంధించే న్యూక్లియర్ యాజ్ గ్రీన్ అని చెప్తూ క్లైమేట్ ఫినాన్స్ తెచ్చుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటే న్యూక్లియర్ ప్లాంట్ పెట్టుకోవడానికి న్యూక్లియర్ పార్క్స్ని క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీ సప్లై చైన్స్ని పెంచాలి. భారతదేశంలో న్యూక్లియర్ హైడ్రోజన్ ఇండస్ట్రియల్ సినర్జీస్ని మనం ఆపరేషనలైజ్ చేయాలి. అలాగే న్యూక్లియర్ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకురావాలి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీని కొనుక్కోవడానికి ఇప్పుడు చేసుకున్న పవర్ అగ్రిమెంట్స్ లాగా న్యూక్లియర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ చేయాలి. ఇంత యూనిట్ ధరకు కొంటాం మేమని. ఇలా చేస్తే రానున్న రోజుల్లో ఈ న్యూక్లియర్ పవర్ని పెంచగలుగుతాం. అప్పుడు భారతదేశంలో కష్టాలు తీరుతాయి. సో ఇది న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి. టెక్నాలజీ మీద నేను సపరేట్గా క్లాస్ చేస్తాను, కేవలం చట్టం గురించి మాత్రమే చెప్పాను. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ 2018లో ఇచ్చాడు ఇది. దీన్ని కూడా మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఈరోజు సెషన్, ఇంపార్టెంట్ టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్లీ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.